మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఈ రోజు మధ్యాహ్నం 12:34 నుంచి ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అవబోతున్నాయి అనమాట. బోత్ ఏపీ తెలంగాణ బుకింగ్స్ అయితే సేమ్ టైంకి అయితే ఓపెన్ అయిపోతాయి. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఒకసారి అయితే చూసుకోండి. అయితే తెలంగాణలో జనవరి 12 నుంచి అయితే ఎటువంటి టికెట్ హైక్స్ అయితే లేదనమాట. ఇప్పుడు ఏ ప్రైస్ అయితే ఉందో నార్మల్ టికెట్ ప్రైసే తెలంగాణలో అయితే ఉండబోతుంది. అలాగే ప్రీమియర్స్కి హైక్ అయితే ఉంటుంది. ఇంకా ఏపీ విషయానికి వస్తే ప్రీమియర్ షోల టికెట్ రేటు 500 రూపాయలు అయితే ఉండబోతుంది. నార్మల్ షోస్ యొక్క టికెట్ రేటు సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు అయితే పెంచుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ మల్టీప్లెక్స్లో అయితే 125 రూపీస్ అయితే పెంచుకుంటున్నారు. సేమ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఏ టికెట్ ప్రైస్లు అయితే పెట్టారో సేమ్ ఈ మనశంకర వరప్రసాద్ సినిమాకి కూడా సేమ్ టికెట్ ప్రైస్లతో వీళ్ళైతే వస్తున్నారు. ముందు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి, దాని తర్వాత బుక్ మై షోలో అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇంక ఇది పక్కన పెడితే అమెరికాలో యుఎస్ఏ ప్రీ సేల్స్ మనశంకర వరప్రసాద్ సినిమాకి ఎంత అంటే $500K అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయిపోయింది. ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంకి $550K అయితే క్రాస్ అయిందనమాట. 30,000కి పైగా టికెట్స్ అయితే అక్కడైతే అడ్వాన్స్ సేల్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. అప్పట్లో మీరు చూసుకుంటే చిరంజీవి గారి హైయెస్ట్ ప్రీమియర్ నెంబర్ ఎంత అంటే $1.27 ఎంత ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మనశంకర్ వరప్రసాద్ సినిమా దాన్ని బీట్ చేసిద్దా లేదా అనేది అందరికీ డౌట్. ట్రెండ్ చూస్తుంటే ఖచ్చితంగా బీట్ చేసేలాగే కనపడుతుంది. ఇంకా ఈ సినిమా నుండి ఇప్పటివరకు మనం 4 సాంగ్స్ అయితే విన్నాం కదా. మేసాల పిల్ల కావచ్చు, శశిరేఖ కావచ్చు, హుక్ స్టెప్ కావచ్చు, మన చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది సాంగ్ కదా. ఈ 4 సాంగ్స్తో పాటు ఈ సినిమాలో ఇంకొక 2 సాంగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అవి 2 కూడా సిచ్యువేషనల్ సాంగ్స్. అంటే అవి సినిమా రిలీజ్కి ముందు అయితే రిలీజ్ చేయరు, డైరెక్ట్ సినిమాలోనే మనం అయితే ఆ 2 సాంగ్స్ని అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటర్. ఎప్పుడైతే ఈ సినిమా నుండి హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ అయిందో ఈ సినిమా మీద ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన నెగిటివిటీ ఏదైతే ఉందో అది మొత్తం అయితే ఎగిరిపోయింది. ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో యుఎస్ఏ ప్రీ సేల్స్ కూడా అలా 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 అంటే ప్రతిరోజు కూడా మినిమం 80 to 100K జంప్ అయితే మనం అయితే చూస్తున్నాం అనమాట. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. సినిమా కూడా ఇదే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే దళపతి విజయ్ గారి ఫ్యాన్స్కి శుభవార్త అలా అందినట్టే అంది, మళ్ళీ వెంటనే అది అశుభవార్త అయితే అయిపోయింది. ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవటం వల్ల సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది కదా. ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డు పైన ఈ సినిమా ప్రొడ్యూసర్లు అయితే కేసు అయితే వేశారు. ఆ కేసు హీరింగ్ నిన్న అయితే జరిగింది. ఆ కోర్టులో ఆ కేసు హీరింగ్ అయిన తర్వాత జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఈ సినిమాకి ఇమీడియట్గా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వండి అని కోర్టు నుంచి అయితే జడ్జిమెంట్ అయితే వచ్చింది. అయితే అలా ఒక శుభవార్త విన్నాము అనేలోపే వెంటనే ఏం జరిగిందంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వెంటనే రివర్స్లో ఇంకొక కేసు అయితే వేసేశారు. మేమైతే ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వము, మాకు కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయని. అసలు నిజంగా అది విన్న తర్వాత ప్రతి ఒక్క దళపతి విజయ్ గారి ఫ్యాన్స్కి అయితే ఏడుపోటే తక్కువ అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు కోర్టు నుంచి ఒక తీర్పు అయితే వచ్చింది కదా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వమని, దాన్ని ఛాలెంజ్ చేస్తూ సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే ఇంకొక బెంచ్కి అయితే వెళ్ళి ఇంకొక కేసు అయితే వేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు కేసు వేశారు కదా సెన్సార్ బోర్డు వాళ్ళు, ఆ కేసు హీరింగ్ జనవరి 21 అయితే జరగబోతుంది. జనవరి 21 వరకు కూడా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి అయితే లేదనమాట. ఎప్పుడైతే జనవరి 21 ఆ కేసు హీరింగ్కి వచ్చి మళ్ళీ అప్పుడు కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్తే తప్ప ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ పొంగల్కి, ఈ సంక్రాంతికి తమిళనాడులో ఒక స్టార్ హీరో సినిమా లేనట్టే. ఒకవైపు ఇదేలా ఉంటే లాస్ట్ మంత్ December 12 నుంచి మన కార్తీ గారి అన్నయ్య వస్తున్నాడు వాతియర్ సినిమా ఒకటైతే ఉందన్నమాట. అదైతే అప్పట్లో రిలీజ్ అయితే ఆగిపోయి అది కూడా కోర్టుకి అయితే ఎక్కారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ 21 కోట్లు అయితే కట్టాలన్నమాట ఒక థర్డ్ పార్టీకి. కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఈ సినిమాని ఆక్షన్ వేసి ఈ సినిమాని ఎవరైనా కొంటే ఆ డబ్బులు అయితే తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేసుకోమని అయితే చెప్పారు. అసలు మామూలుగా లేదన్నమాట. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా వాళ్ళకైతే తెలియట్లేదు. ప్రజెంట్ సంక్రాంతికి ఓన్లీ పరాశక్తి సినిమా ఒకటే రిలీజ్ అవుతుంది, ఇంకొక 2 చిన్న సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. తమిళనాడుకి పాపం పెద్ద హీరో సినిమా అయితే లేదు ఈ పండక్కి. ఇంక ఇది పక్కన పెడితే మన టాలీవుడ్లోకి
ఒక వారసుడు అడుగైతే పడింది. ఆ వారసుడి పేరు ఏంటో తెలుసా? ఘట్టమనేని జయకృష్ణ అనమాట. అదేనండి, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అన్నయ్య గారు ఉంటారు కదా, ఘట్టమనేని రమేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయే మన ఘట్టమనేని జయకృష్ణ గారు. ఆయన డెబ్యూట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇందాకైతే రిలీజ్ అయింది. ఈ సినిమా పేరేంటంటే శ్రీనివాస మంగాపురం అనమాట. ఆ ఫస్ట్ లుక్లో స్టైల్గా గన్ను పట్టుకుని బండి మీద మనోడైతే కనపడుతున్నాడు. అంటే మనం అప్పుడే ఆయన యాక్టింగ్ స్కిల్స్ని కావచ్చు, ఆ లుక్స్ని కావచ్చు, ఎవరో ట్రోల్ అయితే చేయొద్దు. ఎందుకంటే మనం చూసిందే ఫస్ట్ లుక్ పోస్టర్ కాబట్టి అప్పుడే జడ్జ్ చేయటం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నా. కానీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే అజయ్ భూపతి గారు. అంటే మంగళవారం RX100 సినిమాలు తీసిన డైరెక్టర్ అనమాట. కాబట్టి ఈ సినిమాలో మ్యాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఖచ్చితంగా గట్టిగానే ఉండబోతున్నాయి. ఇంకా మనోడు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడా, ఖచ్చితంగా ఒక మంచి పేరు, అలాగే ఆల్రెడీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి మంచి హీరోలాగా అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించిన టీజర్లో, ట్రైలర్లు వచ్చిన తర్వాత మనం అయితే ఇంకా ఎక్కువగా ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. మరి అదనమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.